హనుమంతుడు పెళ్లి చేసుకున్నాడా? సూర్యుడు అతని గురువా? ఇది లౌకిక పెళ్లి కాదా? ఈ వాల్మీకి రామాయణంలో లేదు కానీ కొన్ని పురాణాల ప్రకారం అంటే స్కంద పురాణం ఇతర భారత పురాణాల ప్రకారం ఆధారంగా చెప్పబడింది. ఏంటది? హనుమంతుడు సూర్యుని దగ్గర విద్య నేర్చుకున్నాడని తెలుసా? అవునా? సూర్యుడు అతని గురువా? సూర్యుని చుట్టూ తిరిగి వేగంగా వేదాలు శాస్త్రాలు నేర్చుకున్నాడు హనుమంతుడు. ఇప్పుడు సూర్యుడు ఒక ప్రతికాత్మక సూచన చేశాడు. జ్ఞానం మాత్రమే కాదు, శక్తి సమతుల్యత కూడా అవసరం. అందుకే తన కుమార్తె అయిన సువర్చలను ఆధ్యాత్మికంగా అంకితం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. అంటే ఇది లౌకిక పెళ్లి కాదా? ఖచ్చితంగా కాదు, ఇది ఆధ్యాత్మిక వివాహం మాత్రమే. హనుమంతుడు ఎప్పటికీ రామభక్తుడే. సువర్చల తపస్సులో ఉండగా హనుమంతుడు శివలో లీనమయ్యాడు. అందుకే ఆయనను అజ్ఞాత బ్రహ్మచారి అంటారు. బ్రహ్మచర్యం అంటే ప్రపంచాన్ని వదిలేయడం కాదు, ఉన్నత లక్ష్యానికి శక్తిని అంకితం చేయడం. ఇదే హనుమంతుడి జీవితం. ఈ కథ నమ్మకం కాదు, ఈ పురాణాల ప్రకారంగా అర్థం. మరిన్ని వీడియోల కోసం ఫాలో చేయండి.